అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టెల్. ఈరోజు నేను వచ్చేసి సింగూరు డ్యామ్ దగ్గరికి వెళ్ళానండి. సో మీ అందరికీ సింగూరు డ్యామ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదేంటంటే సంగారెడ్డి డిస్టిక్లో ఉంటుందండి. హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్స్లో ఉంది. అలాగే మనకి ఇది ఒక టూరిస్ట్ స్పాట్. అలాగే వనభోజనాలు అలాంటివి చేసుకునే వాళ్ళు, లేకపోతే ఎక్కడికైనా హైదరాబాద్ దగ్గరలో గేట్వేస్కి ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే ఉన్నాయండి. రిసార్ట్ లాగా అంటే ఏం లేదు పెద్దగా, అంటే మనకు ఒక పార్క్ ఉంటుంది, తినడానికి వాటికి అది బాగుంటుందండి. ఇది వచ్చేసి దారిలో మేము వెళ్ళేటప్పుడు ఫ్యామిలీతో వెళ్ళామండి. ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు జస్ట్ పొద్దున బ్రేక్ఫాస్ట్ లాగా లైట్గా అయినా తిందామని ఇక్కడ ఆగామన్నమాట. సో అందరూ ఫ్యామిలీ అంతా కలిసి ఇట్లా ప్యాక్ చేసుకొని గిన్నెల్లో పెట్టుకొని దారిలో వెళ్ళేటప్పుడు ఈ చిన్న వాటర్ బాడీ ఏదైతే చెరువు ఉందో, చిన్న చెరువు పక్కన టెంపుల్ ఒకటి కడుతున్నారండి. అక్కడ ప్లేస్ ఉంటే ఇక్కడ ఆగి అందరం తిన్నామన్నమాట. అలాగే పక్కనంతా కూడా పొలాలు ఉన్నాయి. చాలా బాగుందండి, లొకేషన్ చాలా బాగుంది ఈ దారిలో అనమాట. మనకి సింగూరు డ్యామ్ వెళ్ళే దారిలో అక్కడే అలాగే చెట్లు అవి ఉన్నాయి. కదంబ పూలు అంటారనమాట వీటిని. సో ఈ పువ్వులు అవి తెంపుకొని దేవుడికి పెడతారనమాట. చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా అలా తెంపుకొని దారిలో వెళ్ళాము. ఇలా ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తూ ఉంటే చాలా బాగుంటుందండి, ఫ్యామిలీతో అందరితో కలిసి ఇలా వెళ్ళినప్పుడు. సో మనకి వనభోజనాలు కానీ లేకపోతే గేట్వేస్ కానీ అట్లాంటివి ఏమైనా అనుకుంటే వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే జనరల్గా మనకి కీసర మనకి వనభోజనాలు అంటే మనం కీసర కానీ కీసరగుట్ట కానీ లేకపోతే యాదగిరిగుట్ట కానీ అటువైపు వెళ్తూ ఉంటాము. ఇక్కడ ప్రత్యేకంగా సింగూరు డ్యామ్ దగ్గర ఏంటంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి బాగుంటుందండి. నాన్ వెజ్ అంటే వెజిటేరియన్సే కాదు, నాన్ వెజ్కి కొత్త ఎస్పెషల్గా మనకి లైవ్ ఫిష్, అంటే డ్యామ్ కాబట్టి లైవ్ ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి. అలాగే కాకుండా ఇక్కడే వాళ్ళు వండిస్తారనమాట. సో మీరు ఇక్కడ ఏదైతే కావాలో ఫిష్ కానీ ప్రాన్స్ కానీ అంతా కూడా లైవ్గా దొరుకుతుంది. ఇక్కడ తీసుకొని వాళ్ళకి చెప్తే మీకు రైస్ కానీ లేకపోతే ఫ్రై కానీ కర్రీ కానీ ఏది కావాలంటే చేసిస్తారు. అలాగే ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసి చేసిస్తారు మీ ఎదురుగానే. టేస్ట్ అయితే బాగుంటుంది అని చెప్తారనమాట. చూసారు కదండి. అలాగే కాకుండా ఇక్కడ అన్నీ కూడా షాప్స్లో ఇక్కడ అంతా కూడా మసాలా పెట్టి ఫిషెస్ అన్నీ కూడా రెడీ చేసి ఫ్రై చేసి ఇస్తారు. చాలామంది ఇలాగా వచ్చిన వాళ్ళు పార్టీస్ అవి చేసుకునే వాళ్ళు ఇక్కడ డ్యామ్ దగ్గరలో కూర్చొని తింటూ ఉన్నారనమాట. చాలామంది ఫ్యామిలీస్ వస్తున్నాయి. చూసారు కదండి. ఇవన్నీ కూడా స్టాల్స్, ఇవన్నీ కూడా అలాంటి స్టాల్స్ అనమాట. మనకి ఫ్రైడ్ రైస్ ఏదైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయో అలాంటి ఐటమ్స్ ప్లస్ ఫిష్ ఐటమ్స్, ప్రాన్స్ ఐటమ్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి. అండ్ వెజిటేరియన్ వాళ్ళకి కూడా ఉన్నాయండి. దాల్, పన్నీర్ అట్లాంటివి చేస్తారు. బట్ ప్యూర్ వెజ్ హోటల్స్ అనేవి లేవు, అంతా కూడా మోస్ట్లీ ఇలాంటివే ఉన్నాయన్నమాట. చూసారు కదా. అలాగే మనకి ఇక్కడ క్లీనింగ్ అండ్ కటింగ్కి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుందండి. 20 రూపీస్ 40 రూపీస్ అలాగా మీకు బోర్డు చూపించాను కదా ఇందాక. బోన్లెస్ కానీ బోన్తో కానీ లేకపోతే అలాంటి స్పెషల్ టైప్ ఆఫ్ కటింగ్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఇక్కడ ఛార్జ్ చేస్తారనమాట. అంతా కూడా డిమాండ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉందన్నమాట. మనకి సిటీలో పోల్చుకుంటే కంపేర్ చేసుకుంటే ఇక్కడికి పోల్చుకుంటే చాలా తక్కువ. ఎందుకంటే ఫ్రెష్గా పడుతున్నారు అండ్ ఇక్కడ లభిస్తాయి కూడా కాబట్టి కాస్ట్ తక్కువగా ఉంది. ఇలాగా క్లీన్ చేసి ఇస్తున్నారనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయండి. బొచ్చ అని లేకపోతే బురదమంటలని, దాని తర్వాత కొరమీన్ అని. ఇవి వచ్చేసి టైగర్ ప్రాన్స్, చాలా పెద్దగా ఉంటాయి. చూసారు కదా ఎంతెంత సైజులో ఉన్నాయో. ఇవి అంతా కూడా కట్ చేసి క్లీన్ చేసి ఇస్తున్నారు. ఇదంతా కూడా కటింగ్ చేస్తున్నారు అనమాట. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అలవాటు కాబట్టి తొందరగా క్లీన్ చేసి ఇచ్చేస్తున్నారు. అలాగే పక్కన ఏదైతే షాప్స్ ఉన్నాయో ఇందాక చూసాం కదా, అవన్నీ కూడా షాప్స్లో మనం తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు మనకి నచ్చినట్టు చేస్తారనమాట. కర్రీ కానీ లేకపోతే ఫ్రై కానీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఇలా తీసుకొని చేయించుకొని తర్వాత డ్యామ్ దగ్గరికి వెళ్ళి అంతా చూసుకొని వచ్చిన తర్వాత తింటున్నారు. ఇక్కడ 2 ఉన్నాయండి. డ్యామ్కి పైకి వెళ్ళడానికి ఒక దారి ఉంది. అలాగే కాకుండా మీకు లెఫ్ట్ సైడ్ ఎడం వైపు కిందకి వెళ్తే హరిత పార్క్ ఒకటి ఉంది, మీకు చూపిస్తాను. సో అందరు కూడా అక్కడ కూర్చొని వనభోజనాలు చేస్తున్నారు, ఫ్యామిలీ అందరు కూడా వచ్చిన వాళ్ళు. సో ఇదంతా కూడా ప్రాన్స్ క్లీనింగ్ ఇలాగ అయిపోయింది. ఇదండి డ్యామ్ పైకి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయండి. ఇదేంటంటే పైనుంచి వ్యూ చూడడానమాట. పైకి వచ్చి ఈ దారిలోంచి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు కూడా ఇక్కడ చూసారు కదా ఈ వాటర్లో
ఈత అది కొడుతున్నారనమాట. చూసారు కదా, కొంచెం రిస్కీ అండి ఏరియా. ఈత వచ్చిన వాళ్ళే వెళ్ళాలి. ఇదంతా కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియా, కానీ చాలామంది చూసారు కదా ఇందాక ఆ మట్టి దారిలో వచ్చి పైకి ఇలా దిగుతున్నారు. ఇక్కడే ఇదేంటంటే డ్యామ్ పైన అనమాట. నేను డ్యామ్ కింద ఏదైతే గేట్స్ ఉంటాయో ఆ గేట్స్ దగ్గర కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇదంతా కూడా ఇలాగా చాలామంది వచ్చి ఇలాగా ఈత అది చేస్తున్నారనమాట. నెక్స్ట్ కిందకు వచ్చిన తర్వాత ఇది డ్యామ్ గేట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి హరిత రిసార్ట్ ఉంది. హరిత వాళ్ళది అంటే ఒక 2 రిసార్ట్సే కట్టారండి. అంటే చిన్న బిల్డింగ్ లాగా ఉంటాయి. రిసార్ట్ అంటే పెద్ద రిసార్ట్ కాదు, ఇదంతా పార్క్ ఏరియా. హరిత వనంది పార్కింగ్ ఏరియా. ఇదంతా కూడా మనకి లోపలికి ఎంట్రన్స్కి 20 రూపీస్ టికెట్ తీసుకుంటారనమాట. చూసారు కదా, తెలంగాణ టూరిజం హరిత రిసార్ట్స్ అని. ఇక్కడ వచ్చేసి 20 రూపీస్ టికెట్. ఇక్కడ కౌంటర్లో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. అలాగే మనకి లోపల తినడానికి కూడా అలౌ చేస్తున్నారు. చూసారు కదండి, పార్క్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. చాలామంది ఏంటంటే నీడకి చెట్ల కింద కూర్చొని పార్క్లో అందరు కూడా హ్యాపీగా ఫ్యామిలీస్తో కూర్చొని భోజనాలు అవి చేస్తున్నారనమాట. అలాగే కాకుండా పిల్లలకు కూడా ఆడుకోవడానికి చూసారు కదండి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఉయ్యాలలు కానీ జారుబండ కానీ అవన్నీ కూడా పిల్లలకి ఆడుకోవడానికి ఉంది. సో మనం పిల్లల్ని ఇక్కడ వదిలేసి పెద్దవాళ్ళందరూ హ్యాపీగా ఇలా కూర్చొని భోజనాలు చేస్తున్నారనమాట. చూసారు కదండి, చెట్ల కింద కూర్చొని. ఎండ ఎక్కువగా లేనప్పుడు వెళ్తే చాలా బాగుంటుందండి. ఎండ ఉంటే కొంచెం మనకి నీళ్ళ పక్కన కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఉబ్బతీస్తుంది అనమాట. ఇదంతా కూడా పార్క్ ఏరియా. చెమటలు అవి ఎక్కువగా పడతాయి, అది చూసుకొని వెళ్ళండి. అలాగే కొంచెం దోమలు అవి ఉంటాయండి, ఎందుకంటే అంతా కూడా తేమగా ఉంటుంది కాబట్టి ఈ దోమలు అవన్నీ కూడా కొంచెం వస్తూ ఉంటాయి. చాలా పెద్ద ఫ్యామిలీస్ కూడా కూర్చునేటట్టు కూడా కట్టారనమాట. ఇదంతా కూడా చాలా విశాలంగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉందన్నమాట పార్కు. చూసారు కదా, కూర్చొని ఇట్లా 4-5 ప్లేసెస్లో ఇలా కట్టారనమాట. ఏంటంటే ఫ్యామిలీస్ కూర్చొని తినేటట్టుగా. మీకు ఎడం వైపున 2 బిల్డింగ్స్ కనబడుతున్నాయి, చూసారు కదండి, అవి ఒక టూరిస్ట్ స్పాట్ లాగా పెట్టారు. బట్ ఏంటంటే మనకి ఇవి ఓపెన్లో లేవన్నమాట. ఇది పార్క్ అండి, పార్క్ ఏరియా ఇదంతా కూడా. అలాగే మనకి ఎడం వైపున కింద నుంచి వెళ్తే డ్యామ్ ఏరియా వస్తుంది. అక్కడ చిన్న శివలింగం ఉంది. అలాగే అక్కడ కూడా చాలా బాగుందన్నమాట. అంటే ఈత కొట్టడానికి కానీ లేకపోతే డ్యామ్స్ ఎత్తనంత వరకు, ఏదైతే డ్యామ్ గేట్స్ ఎత్తనంత వరకు అయితే బాగానే ఉంటుందన్నమాట. చాలామంది కూడా ఇటువైపు వచ్చి ఫొటోస్ అవి దిగుతున్నారు. చూసారు కదండి, అది డ్యామ్, మెయిన్ డ్యామ్. కింద కొంత కూడా వాటర్ బాడీ ఉంటుంది. ఇటువైపు అంతా కూడా చాలామంది నీడకి కూర్చొని ఫ్యామిలీస్ అంతా భోజనాలు చేస్తున్నారు. ఇది కిందకి వెళ్ళే దారి. అక్కడ చిన్న శివలింగం ఉంటుందన్నమాట. అలాగే అంతా కూడా వాటర్ చాలా నీట్గా ఉందండి, క్లీన్గా ఉంది. చూడ్డానికి చాలా చక్కగా ఉంది డ్యామ్ కూడా. సో ఎవరైతే హైదరాబాద్ దగ్గరలో ఏదన్నా వనభోజనాలు కానీ లేకపోతే టూరిస్ట్ స్పాట్ లాగా ఏమైనా కాసేపు ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సింగూరు డ్యామ్ రావచ్చు. ఎందుకంటే చాలామంది కీసరా లేకపోతే మిగతా యాదగిరిగుట్ట లేకపోతే దగ్గరలో ఉన్న షామీర్పేట లేక్, గండిపేట ఇవన్నీ చూసే ఉంటారు. సో కొత్తగా ఏదైనా చూడాలనుకుంటే సింగూరు డ్యామ్ రావచ్చు, చాలా బాగుంది. అంతా కూడా డ్యామ్ ఏరియా. సో మనకి వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు ఓపెన్ చేస్తారనమాట. ఇప్పుడు తక్కువగా ఉంది కాబట్టి ఇటువైపు రావచ్చు. చాలామంది ఏంటంటే ఇందాక నేను చూపించాను కదా, అక్కడ ఈత అది కొడుతున్నారు. ఇక్కడ కూడా రావచ్చు అనమాట, బాగుంది ప్లేస్. ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి. చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.